స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. మరి దేవుడు చాలా గొప్పోడు. ఎందుకంటే మరి గడిచిన సంవత్సరాలన్నీ కూడా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు బహుమానం కింద ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతిద్దాం, కనపరుద్దాం, మన ప్రాణంతో చెప్పుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అని మరి దేవుణ్ణి మరి ఎంతగానో స్తుతించు వారమై ఉన్నాం. ఎందుకంటే మరి పోయిన సంవత్సరం లేని ఉన్నవారు ఈ నూతన సంవత్సరంలో లేరు. దేవుని కృప, మహాకృప ఏంటంటే దినం మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరును ఆయన స్తుతిస్తూ మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఈ నూతన సంవత్సరాల్లో నూతన వాగ్దానాలతో నూతన తీర్మానాలతో మీరు ముందుకు సాగాలి అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఏమంటాడంటే కొట్లలో ధాన్యము లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, దానిమ్మ చెట్లు మరి ఫలించకపోయినా, ఇంకేమంటాడంటే అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లు ఫలింపకపోయినా, ఒకవేళ ఈ సంవత్సరం పాత సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు నష్టపోయిన స్థితిలో ఉండొచ్చు, అన్ని కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. అయితే నీకు శుభవార్త ఏంటంటే ఇది మొదలుకొని ఏమన్నాడు? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మాట్లాడతాడు అనేది బలం తెచ్చుకుందామా? మరి పోయిన సంవత్సరం ఆరోగ్యం లేదా? నూతన సంవత్సరం ఆరోగ్యం. పోయిన సంవత్సరంలో మరి కుటుంబంలో సమాధానం లేదా? ఈ నూతన సంవత్సరంలో సమాధానం. నీ పాత సంవత్సరంలో వ్యవసాయంలో లాస్ అయ్యేవా? మరి నూతన సంవత్సరంలో ఫలిస్తుంది. అలాగే వ్యాపారంలో, అలాగే ఆర్థికంగా ప్రతి పరిస్థితి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడని నీకు తెలియచేస్తున్నాను. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రోడ్డు మార్గం ఎందుకు చదువుతున్నారు తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇది మొదలుకొని ప్రభువా నీ బిడ్డను ఆశీర్వదించండి. పాత జీవితం అంతా నష్టపోయిన స్థితిలో ఉండొచ్చు, పాడైపోయిన స్థితిలో ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు, అయా ఏమి లేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ నూతన సంవత్సరంలో నా ప్రభువా ఇది మొదలుకొని నీ బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా నాని నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి నూతన వాగ్దానాలు దయచేయండి. వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, పాడి పంటలు అయా సమస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాలు, సేవకులను దీవించండి. మా గ్రామాల్ని, మా రాష్ట్ర, మా దేశాల్ని కాచి కాపాడండి ప్రభా. నీకు వందనాలు. అలాగే తండ్రి, ఎంతమంది ప్రభా దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు జరిపించిన నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాం. సేవకులను బట్టి, సంఘాలను బట్టి, మందిరాలను బట్టి అయా ఎక్కడెక్కడైతే నేను క్రిస్మస్ ఆరాధనలు నేను నూతన సంవత్సర ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చినగా కానీ ప్రార్థిస్తూ మా నాయకులు, అధికారులు, మంత్రులు అందరినీ కూడా ప్రధానులు జ్ఞాపకం చేసుకోమని ఈ దినం యొక్క ఈ సంవత్సరం యొక్క దీవెనలతో నీ బిడ్డలను నింపమని యేసు నా పేట అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనందరినీ బలపరిచినందుకే ప్రతి ఒక్కరూ ఆయనను మరి ఘనపరచండి, స్తుతించండి. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగిన మీ అందరికీ
క్రీస్తు నామములో నాకు శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో బహుగా దీవించునుగాక. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్.